నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 13th మే 2025 మంగళవారం. ఈరోజు వీడియో ఇస్తున్నా. ఈ మధ్యకాలంలో నేను ఒక 3rd రోజు బయలుదేరి 4th రోజు ఉదయం ఢిల్లీలో దిగి దగ్గర ఒక 15 నుంచి 20 కార్లో ఈ వీడియోస్ పెట్టాను. అందులో ఒక 8 బండ్లు అమ్మిన. అందులో 8 బండ్లలో 5 బండ్లు 4 బండ్లు నేను సొంతంగా పెట్టుబడి పెట్టి కొనుక్కునే ఉన్నాయి. ఇక కొంతమంది మనల్ని నమ్మి డబ్బులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలామంది డీలర్లు ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కువ సౌత్ వాళ్ళు నా వీడియోలు చూస్తారు కాబట్టి, సరే ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాట్లాడిరంటే మనం సరే పాప మనకు తెలియదని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కార్లో దందా చేసేవాడు కూడా ఫోన్ చేసి, అన్న మన దగ్గర ఒక బండి ఉంది, అది యాక్సిడెంట్ అయిందన్న, మనం సీసీ పేపర్ తీసేసుకొని ఆ పేపర్లు అన్నీ మన దగ్గరే ఉన్నాయి, బండి మనం ఇన్పసామని అమ్మేసినాము, అది ఇప్పుడు ఆ బండి మీరు ఏమైనా ఇప్పిస్తే ఈ నెంబర్ దానికి వేసేసుకొని మేము తిరిగేస్తాము, ఏం ప్రాబ్లం ఉండదన్న, మనకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని. అమ్మ కొంచెమైనా దిమాగ్ ఉందా అరపైకి? నువ్వు ఎంత పెద్దోడు తెలితే అది క్రైమ్, అది నీకు నాలెడ్జ్ లేదా దాని గురించి అంటే ఏమంటాడు తెలుసా? ఏమవుతుంది అన్న, ఎప్పుడు ఎంతమంది తిరుగుతలేరు అట్లా అంటాడు. అన్న ఎంతమంది తిరిగేటానికి కూడా తెలుసా తప్పని, కానీ దొరికేదాకా నో ప్రాబ్లం. దానివల్ల ఏదైనా సంఘటన జరిగితే, కారు అమ్మిన డీలోడు, కారు ఇప్పించిన నేను, కారు కొన్నా నువ్వు, అందరి భజంత్రీలు అయితే పిల్లలు ఆట అనుకుంటున్నావా? ఒక బండికి ఒక రాష్ట్రం నుంచి తెచ్చుకొని దాని పేపర్లు ఇంకో బండికి పేపర్లు దీనికి వేసుకొని తిరుగుడు అంటే ఇంజన్ నెంబర్ సెషన్ నెంబర్ మీ తాత మారుస్తాడా? నువ్వు డీలర్ ఏమో కదా, నీకు బుద్ధి లేదా, తెలియదా నీకు? మళ్ళా ఇప్పుడే ఒక ఆయన ప్రెస్ రిపోర్టర్ అంట, ఇప్పుడే జస్ట్ వీడియో వేయకపోతే ప్రెస్ రిపోర్టర్ ఫోన్ చేసి, అన్న నేను ఇక్కడ ఫేమస్ ప్రెస్ రిపోర్టర్ని, మా ఫ్రెండ్ వాళ్ళది ఒక బండి ఉంది, కాకపోతే అది టోటల్ లాస్ కింద వాళ్ళు ఇచ్చేస్తారు, కానీ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా, మీరు ఏదన్నా అక్కడ వెహికల్ మంచిది ఎస్యూవిది తక్కువ రేట్లు ఇప్పేవండి, ఈ బండి ఈ నెంబర్ దానికి వేసేసుకొని మనం తిరుగుదాం, ప్రెస్ అని రాసుకుంటామన్నా, నో ప్రాబ్లం, మన ఎవడు ఆపడు. సార్ మీరు ప్రెస్ కదా, మీకు అది అవగాహన ఉంటుంది కదా దాని గురించి, మరి అది తప్పు కదా సార్ అంటే, ఎవడన్నా ఎవడు చూస్తాడన్న, ఎవడు అడుగుతాడన్న, అందరు ఆఫీసర్లు అందరు మనకు తెలిసిన వాళ్ళేనే, వాళ్ళని ఆపినా కూడా ఒక ఫోన్ కొడితే బండి ఇచ్చి పెడతారన్న అంటుండు. అంటే మన చట్టాలంటే, మన రూల్స్ అంటే, మన పోలీస్ వ్యవస్థ అంటే ఎంత మంచి గౌరవం మన జనాలకు. ఎంత పెద్ద తప్పైనా వేయచ్చు, మనకు కూడా తెలిసినట్టు ఉంటాయి వాళ్ళు, అవి అనే కాడికి వచ్చింది ముచ్చట. కొంచెమన్నా ఇప్పుడు కార్లు అమ్ముకునే డీలర్కు అది తప్పని తెలిసినా కూడా ఆయన ఫోన్ చేసి, నో ప్రాబ్లం అన్న, మాది ఇక్కడ లోకల్నే, మేము ఎటు బయటకు వెళ్ళాం, ఇక్కడనే తిరుగుతాం, మాకు నడుస్తుంది అన్నాడు. సరే లోకల్నే తిరుగుతావు, నీ బండికి ఎవడో వచ్చి నువ్వు గుద్దావు, ఎవడో వచ్చి గుద్దుకొని చచ్చిపోతాడు, అప్పుడు దాని మీద కేసు అవుతుంది. కేసు అయినప్పుడు యాక్సిడెంట్లో వాళ్ళని చనిపోతే బండి అక్కడనే స్పాట్లో పెట్టి పంచనామా చేస్తారు, ఆ బండికి సంబంధించిన ఆర్సీ తీస్తారు, బండికి సంబంధించిన ఇంజన్ నెంబర్ సెషన్ నెంబర్ కూడా చెక్ చేస్తారు. మళ్ళీ ఆ బండి రెండు, యాక్సిడెంట్ అయిన గుద్దుకున్న వ్యక్తి బండి, నీ బండి రెండు తీసుకుపోయి స్టేషన్లో పెడతారు. అప్పుడు బండి గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అది దొంగ బండి అని తెలుస్తుంది, దానికి ఉన్న నెంబరు వేరే బండిదని తెలుస్తుంది, దాని మీద సెషన్ నెంబర్ ఇంజన్ నెంబర్ తీయగానే ఒరిజినల్ నెంబర్ ఏదో బయటకు వస్తుంది. ఆ బండి అమ్మినోడు ఎక్కడనో ఢిల్లీలో ఉంటాడు, ఆయనకి ఫోన్ పోతుంది, భయ్యా నీ బండి ఇట్లా పలానా కాడ యాక్సిడెంట్ చేసి దొరికింది, దీనికి నెంబర్ వేరేది ఉంది, మీరు రావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ క్యాండిడేట్ ఆయన దగ్గర అఫిడవిట్ ఉంటుంది బండి అమ్మినట్టు. ఆ క్యాండిడేట్ ఏం చేస్తాడు, ఎవరి దగ్గర అయితే మనం అమ్మినామో వాళ్ళకి ఫోన్ చేస్తాడు, మీడియేటర్ అంటే. ఇప్పుడు నేను సపోజ్ ఒక డీలర్ దగ్గర కారు కొన్నాను, ఆ డీలర్ నాకు ఫోన్ చేస్తాడు, నేను నీకు ఫోన్ చేస్తాను, ఇంత పెద్ద పెంట్ ఉంటుంది. పిల్లలు ఆటలు అనుకుంటారు మనోళ్ళు. తప్పు చేస్తే చట్టం దృష్టిలో ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎంతమంది జైలుకైన వాళ్ళు లేరు.
ఒక్క ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్ తెలవంగానే, ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు తెలవంగానే, కొద్దిగా అంత ప్రెస్ రిపోర్టర్గా పనిచేయంగానే ఇక నన్ను మించిన వాళ్ళు లేడని తెల్ల బట్టలు వేసుకొని సెటిల్మెంట్లు చేసేటోళ్ళు చిన్నగా ఫీల్ కారు. తోడంటే నేను పొలిటికల్ లీడర్ నా పనులకు నెంబరే ఉండదు అంటాడు. అంటే పొలిటికల్ లీడర్ అయితే నెంబర్ లేకుండా తిరగచ్చు, సాధారణ పౌరుడు అయితే నెంబర్ లేకపోయి పోలీసు వాళ్ళు ఆపి నెంబర్ ప్లేట్ లేదురా లేదురా అని ఛానల్ కట్టిపిస్తారు. వ్యవస్థ ఎట్లా తయారైందంటే బలిసినోనికో చట్టం, పక్కోనికో చట్టం అయిపోయింది. ఎంత సింపుల్గా చెప్తున్నారు అంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, చదువుకున్న వాళ్ళు, మంచి హోదాలు ఉన్నోళ్ళు, మీకే బుద్ధి లేకపోయా. ఇక కామన్ మ్యాన్కి ఏముంటుంది చెప్పు? ఏం తెలియనోడు అసంటి పనులు వేయాలండి చేయడం. కార్లు అమ్ముకునేటానికి కార్ల గురించి ఎంత అవగాహన ఉండాలి. మేము ఏదైనా బండి అమ్మిన తర్వాత ఆడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పానం మీద పడతాం. సార్ అయిందా? అయితే కొద్దిగా ఆర్సీ పెట్టరు సార్, అక్కడ మేము మళ్ళీ అప్పచెప్పాలి ఢిల్లీలో, ఊకే ఫోన్లు చేస్తారు సార్, కొద్దిగా అది వేరే ఆఫీసర్ బండి, మళ్ళీ ప్రాబ్లం అయితే సార్, అది ఆన్లైన్లోకి వెళ్ళి డేట్ చేస్తే మీకు ఇబ్బంది అయితే సార్ అని నేనే కస్టమర్లకు ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. సార్ తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోరు, ఆయన ఆన్లైన్లోకి వెళ్ళి ఎన్ఓసి తీసేస్తా అంటుండు, మళ్ళీ రేపు మీకు రిజిస్ట్రేషన్ కాదు, ఇబ్బంది పడతారు, బండి పోయిందని కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయితే రిజిస్ట్రేషన్ కాదు సార్ అని కూడా చెప్తున్నా. మా అంత భయం కొద్దీ భక్తి కొద్దీ పని చేస్తాం. మీరేమో ఉట్టిగానే సింపుల్గా నేను నాకు వాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు, నేను ప్రెస్ అని వేసుకుంటా, లేకపోతే నేను పోలీస్ అని వేసుకుంటా, నా బండి ఎవరు ఆపుతారు, నేను పొలిటికల్ లీడర్ నేనే అని, లేకపోతే నేను డీలర్ అన్నా, నేను జిల్లా దాటి ఎట్టుకొని చుట్టుపక్కలనే తిరుగుతా అన్న. యాక్సిడెంట్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినాక వెంటనే అవుతుంది. నువ్వు డోర్ తీసుకొని బయటకు వస్తావు, కార్ తీసుకొని అవతల నుంచి చోటు సంధిలోకి వెళ్ళి బైక్ వేసుకొని జియ్యని స్పీడ్ వచ్చి నీ బండి గుద్దుకొని చచ్చిపోతే అది కేసు కాదా చెప్పు? అది క్రైమ్ కాదా? ఇంకా దానికి రాయలసీమ ఆశల ఫోన్ చేసి అది తప్పని చెప్పినా కూడా మళ్ళీ ఫోన్ చేస్తుండు కాటి ఎత్తే కూడా. అసంటోళ్ళు నాకు ఫోన్లు చెప్పుకుని నేను చేసే పని ఎట్లుంటుందంటే, నువ్వు నాకు పైసలు ఇవ్వాలి, నేను నీకు బండి ఇవ్వాలి, పేపర్లు ఇవ్వాలి, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నువ్వు నాకు డబ్బులు ఇవ్వగానే నేను ఎంత క్లారిటీగా నీకు పేపర్లు ఇస్తానో నువ్వు అదే క్లారిటీగా రిజిస్ట్రేషన్ చేసుకొని నీ బండి వేసుకొని దేశం అంతా తిరుగు. నీకు రిజిస్ట్రేషన్ అయినాక నీకు నచ్చకపోతావు ఇంకా నమ్ముకో, అంతే తప్ప నువ్వు నేనే బండి అమ్మినా కదా, బండి ఎన్ఓసి ఇచ్చిండు కదా, ఎన్ఓసి ఇంట్లో బీరువాలో పెట్టినారో పాత బండి ఉంది ఆ నెంబర్ దీనికి వేసుకొని తిరుగుతా అంటే రేపేమన్నా అయితే ఎవరు సమాధానం చెప్పాలి? పైసలు వీక్తే బండి వీక్తుంది, కేసు అవుతుంది, అందరం పర్సెంట్ కదా. పిల్లల ఆట కాదు అంతా. ఇప్పుడు వీళ్ళు కొత్త పిల్లలు నా వెంబడి వచ్చిర్రు వీళ్ళు ఇద్దరు, రాత్రి బండి నడుపుకోండి పడ్డది. అట్లుంటుంది ఈ రోడ్ వ్యవస్థ. ఎన్ని జాగాల మేఘాలు, పెద్ద పెద్ద మేఘాలు అడ్డమస్తాయి ఒకటేసారి సడన్గా రోడ్డు మీదకి. 100 స్పీడ్ ఉంటాం, బండి బ్రేక్ కొడితే ఆగది. అప్పుడు భయపద్దిని నడపద్దు, బండి దిమాకు పెట్టి నడపాలి. ఆడ ఇంట్లో కూర్చొని చెప్పినంత ఈజీగా బండ్లు దొరకాయి. కింద నుంచి మీ దాకా అన్ని దొంగ బండి అమ్ముతుండా, మంచి బండి అమ్ముతుండా, ఈడు కూడా నీ లెక్కన ఏదైనా వేరే బండి నెంబర్ దీనికి వేసి అమ్ముతుండా, ఇవన్నీ చూసుకోవాలి. వీళ్ళు మన నమ్మి 10,50,000, 10,70,000 పెట్టి కారు కొన్నారు, దానికి మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి పేపర్లు తెచ్చియాలి. ఇంకా ఇక్కడ ఇట్లుంటుంది. మన ఇంటికాడ ఉండి పొట్టిగానే మస్తు మాట్లాడుకుంటాం ఆన్లైన్లో ఒకటి చూసి. మొన్న హైదరాబాద్ నుంచి 3 వచ్చారు. ఒక రోజంతా కార్లు ఎక్కించుకొని దింపిన. 20 లక్షలు చెప్పింది 5 లక్షలకు అడుగుడు, 30 లక్షలు చెప్పింది 10 లక్షలకు అడుగుడు. ఒక రోజునే అర్థమైపోయింది వీళ్ళు బండి కొనరని. లాస్ట్కి ఒక బండి డీల్ మాట్లాడినా అంత అయిపోయింది. పేపర్లో హర్యానా నెంబర్ తీసుకుంటుండు, నాకైనా ఫస్టే కొన్ని కమిషన్ ఇచ్చిండు. నా వర్షన్ ఏంది, నాకు డబ్బులు ఇచ్చింది కాబట్టి అక్కడ ఏం దొరుకుతుందో ఏం దొరకదో చెప్పాలి, అది నా డ్యూటీ. అది అమ్మేటోడు ఏంది అన్ని ఇస్తా అని చెప్తాడు, రేపు అడిగకపోతే నువ్వు మళ్ళీ నన్నే కదా అడిగేది. సార్ ఆ బండికి ఇన్వాయిస్ రాదంటే ఈయన కోపం వచ్చింది. అరే అటు ఇస్తా అంటుండగా నువ్వెందుకు తొందరపడుతున్నావు అంటాడు. అమ్మేటోడికి అట్లే చెప్తాడు, సార్ ఈయడు నాకు తెలుసా అంటే, ఏం తెలుసా నీకు ఓపిక ఏం లేదు, నా మీకు సీరియస్ అయ్యి లేచిపోయింది. లేచిపోయావు, నువ్వు లేచిపోయి నాకు రావాల్సిన కమిషన్లో 5-10,000 తక్కువ ఇచ్చినావు, కానీ నాకు పైసలు ఇచ్చినావు కదా, నువ్వు పైసలు ఇచ్చినందుకు నేను పని చేయాలి, చేసిన నీకు నచ్చలే, కోపం వచ్చింది, వెళ్ళిపోయినావు. నేను నష్టపోతాను, నేను ఆనే ఉండేటోనే, నువ్వు నష్టపోతావు. హైదరాబాద్ ఫ్లైట్లో రావాలి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో పోవాలి, రాను 30 పోను 30, నాకు ఇచ్చినావు 20, కథం 60 ఉన్న 20 80, 2-3 రోజులు ఢిల్లీలో ఉన్నందుకు 10 90 లక్ష రూపాయలు అయితే వచ్చినాయి కదా.
ఇప్పుడు ఒక మనిషికి కమిషన్ ఇచ్చినామంటే ఆడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికే కదా, మనకేం తెలియకనే కదా మన మీడియేటర్ని పెట్టుకున్నది. మీడియేటర్ చెప్పింది నేనే ఓపిక లేకపోతే ఇక మన కమిషన్ ఇచ్చడం ఎందుకు? అసలు అప్పుడు డైరెక్ట్ పోయి కొనుక్కోవాలి. అంత లాస్ట్కు బిస్కెట్ అయినాక సపరేట్గా వీక్కి మళ్ళీ చెక్ ఇస్తే బండి ఇస్తారు. ఢిల్లీలో క్యాష్ ఇస్తే బండి ఇస్తారు. చెక్ తెచ్చినా కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి బ్యాంకుకి పోయి. ఎన్ని ఖాతాలు ఢిల్లీ వాళ్ళు మనం నమ్మరు అంత ఈజీగా. ఇక నమ్మిరంటే నమ్మకం మనం పోగొట్టుకోవద్దు. నేను 10 ఏళ్ళ ఢిల్లీలో తిరుగుతున్నా కాబట్టి నాకు రూపాయి లేకుండా బండి ఇస్తాను. అట్లా నేను పేరు కాపాడుకున్నా. ఉట్టుగానే సీరియస్ అయ్యిండు కథం. సీరియస్ అయ్యి లేచి పీక్తే వీకంత వాళ్ళు ఇచ్చిన పైసలకు ఒక రోజంతా కార్లో కూర్చొని పెట్టుకొని అలా డీజిల్ పోసి 80 కిలోమీటర్ తిప్పిన ఢిల్లీలో. అదే క్యాబ్ తీసుకొని తిరిగితే వాళ్ళకి దగ్గర 3-4 వేలు ఖర్చు అవుతుంది. 80 కిలోమీటర్ తిప్పిన ఆయన సపరేట్ వాళ్ళ సంద 4 వేలు మన సంద మనం చేసుకున్నాం. 4-5 బండ్లు పంపించిన. ఈ బండి వాళ్ళతో ఆయన ఈ బండి వేసుకొని ఇంటికి పోతాం. మళ్ళీ రేపు 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ 16 తారీఖు నాడు మళ్ళీ పొద్దున ఢిల్లీలో దిగుతాం. ఎవరన్నా కార్లు కొనేది ఉంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ట్యాక్స్ కట్టాల్సిందే. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే ట్యాక్స్ తగ్గది. ఎవరు తెలిసినా ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టుడే. ఒకవేళ మీకు ఏమైనా ఆఫీసులో ఖర్చు అయ్యే పైసలు మిగులుతాయి తప్ప అంతకు మించి సినిమా లేదు. ఒకసారి నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించండి. నేను దొంగ బండ్ల దందయ్య. అసొంటోళ్ళు నాకు ఫోన్ చేయకూడదు. ఒకసారి నమస్తే, జై శ్రీరామ్.